ఫ్రీస్తుడి గడపరకు నీళ్లకు 2 రూపాయలు యాడ్ చేస్తుంది పడుతుండే. ఏం చేసినంటే దేశం మొత్తం ఒకటే లాగిన్. ఇవన్నీ 30% 20% అనేది ఏమీ లేదు. మనం ఎంత చేస్తే అంత పని మొత్తం అందరినీ ఎంత చేస్తే అంత పని ఏమి లేదు. వాటర్ కూడా అనేది మనకే పడుతుంది. అప్పుడు అంటే ఏంటంటే 30% కూడా తీసేసారు కాబట్టి మనకు పైసలు పడడం జర కష్టం అవుతుంది. పని చేసినాక నేను చెప్పేది పైసలు లాస్ట్ నీ క్వశ్చన్ చేయమని లాస్ట్ అడుగు. ఇప్పుడు 5 వారాలు ఆల్రెడీ పడ్డాయి, పైసలు పడ్డాయి. రావు 300 పెంచిర్రే, 25 రూపాయలు పెంచిర్రు. 272 రూపాయల నుంచి 300 కూలి అయింది. నువ్వు ఆగేజరా లాస్ట్ వరకు చెప్తా. నేను చెప్పింది మొత్తం నేను ఒక్కరి గురించి అందరినీ డిస్టర్బ్ చేసిన. చెప్తున్నా 272 నుంచి 300 పెంచిన చెప్తున్నా. మళ్ళీ అడ్డమని మాట్లాడుతున్నా. మీకు కూలి సరిపోతలేదని చెప్పి ప్రభుత్వమే పెంచింది. అన్ని కలిసి 25 రూపాయలు పెంచారు. గట్లా అన్ని కలిసి పెంచారు. అయితే ఇప్పుడు ఈ గుట్ట అంతా మనం సీసీటీ వర్క్ చేస్తున్నాం. ఖండిత కందకాలు అని చెప్తాను తెలుగు. ఈ ఖండిత కందకాలు ఏంటంటే మనం చేసే పని ఇంట్లో నువ్వు చేసినావు, ఒక కంపెనీ మనం లేదు. మీరు అందరు తెలిసి ఎంత ఉన్నది అనేది. నువ్వు చేసే పని 2 మీటర్లు అయినా సరే కొంచెం లోతు ఎక్క తీసుకుంటే ఈ వాటర్, ఈ గుంతలకించి వాటర్ మినిమం 1 గంట చెప్పి రావాలి. ఇతల గుంతలు రానికే వస్తేనే ఉన్న నీళ్ళనే గుట్ట కింపుతాయి. ఉన్న చేను కింద తేమ పెరుగుతుంది, భూగర్భ జలం పెరుగుతుంది. నువ్వు ఇంత సాపు ఉన్నాయి అనుకో, కొట్టినంత బట్టి ఆగల బట్టి మళ్ళీ ఎక్కడో గంగ నెల కలుస్తుంది. అందుకే చేసినాక మనం మినిమం ఎంత చెప్పినాము, 5 మీటర్లు పొడవు, 2 మీటర్ వెడల్పు, మీటర్లు చెప్పినాం. ఇద్దరు కలిపి 5 మీటర్లు తీయలేరు అనుకో, 4 మీటర్లు దిగి 4 మీటర్లు ది. కాకపోతే లోతు ఎక్కువ దీంట్లో అడ్జస్ట్ అయింది అనుకో, ఈ నీళ్ళు అనేది మనం ఆగలుగుతాము. ఆపగలిగితేనే మనం చేసేదానికి పనికి సార్థకత అవుతుంది. ఇది ఉత్తగా సలకెళ్ళి లేకుండా పారతోటి దిగుతా అంటే ఇది మంచి మెత్త భూమి ఉన్నది. మనకి ఎన్ని ఒక్కసారి చేసాం అనుకో, ఒక 2 ఏళ్ళ దాకా మనం కాపాడగలుగుతాం మినిమం. అందుకే 250 నుంచి 300 కూలి వాడాలంటే మినిమం ఒక 250-40 దాకా మీరు కూలి చేస్తే అటు 5-10 రూపాయలు మనం ఏమైనా ఉంటే అడ్జస్ట్ చేసి ఆ వాటర్ గిట్ర కలిసి ఎక్కువ చేయడానికి పరిష్కారం ఉన్నది. ఇప్పటి వరకు అయితే మన మరపల్లి కాలన 200 కంటే రూపాయలు తక్కువ అయితే వాళ్ళు ఎవరికి చేసే వాళ్ళకి బట్టలకు కూడా చూసుకోవచ్చు. బట్టలకు కూడా అరే నువ్వు 2 రోజులు ఉండొచ్చు, 3 రోజులు ఉండొచ్చు, వారంలో 6 రోజులు చేయలేకపోవచ్చు. మీరు పని ఎంత చేస్తే అంత పైసలు పడతాయి. ఈ పనికి 600 కాదు, 100 రూపాయలే పడతాయి. కొలిస్తే 100 రూపాయలే పడతాయి. ఈ పనికి అయితే కొలిస్తే 100నే పడతాయి. పని ఎక్కువ చేసి ఒకవేళ తక్కువ 10 రూపాయలు చేసారు అనుకో, పోనీ అంత ఎండ వస్తున్నారు, లాంగ్ ఉన్నది, 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు ఉన్నది, దాన్ని కట్ చేసేసి 10 రూపాయలు కలపొచ్చు. ఎందుకంటే లాంగ్ ఉన్న విషయంలో మనం కలపొచ్చు. బండ్ల మీద వస్తారు, నడుచుకుంటూ వస్తారు, లేట్ అవుతుంది, ఇబ్బంది అవుతుంది అని చెప్పి మనం ఏకే అవకాశం ఉంది. కాబట్టి మినిమం పని చేయండి. మీరు ఎక్కువ తీయకుండా తిప్పలు ఆడకండి. లోతు అయితే మినిమం 1.5-2 ఫీట్లు తీస్తే పైసలు ఎక్కువ పడతాయి. మీరు 250 దాటేయండి, నేను 300 వేస్తా కూలి. ఎందుకంటే ఈ 2 గంటలు వచ్చిందో కూర్చునే మనం గంట సేపు పని చేసాలి. వచ్చి కూర్చునే కంటే మనం 1 గంట పని చేసి పని చేయండి. పని చేయకపోతే కష్టం మాట ఇంకా 10 రూపాయలు తక్కువ సార్ మీరు పైసలు తక్కువ వేస్తున్నారంటే నేను చేస్తుంటే అయిపోతుంది కదా. నీకు మెత్తగా ఉంది ఈ ఏరియాలో అంతా మెత్తగా ఉంది మొత్తం. రేపటి నుంచి శనివారం వరకు మంచి వర్క్ చేయండి, నీట్గా చేయండి, ఒక ఎక్కువ మంచి చేయండి.